ఉషోదయం ప్రేమించు కాపరి ఉషా కిరణాలు ఉదయకాలపు వాక్య ధ్యానంకు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న పరలోకపు తండ్రి, ఉదయకాలంలో నీ వాక్యము కొరకు వచ్చి ఉన్నాము. మాతో మాట్లాడము. నీ కృపగల హస్తములతో మమ్మల్ని దీవించి నడిపించుము. వినగలిగిన చెవిని, గ్రహించుకోగలిగిన హృదయాన్ని ఈ కార్యక్రమం వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి అనుగ్రహించి దీవించి నడిపించమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. ఈ ఉదయకాలపు వాక్య భాగము ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయము 1వ వచనము. దుర్దినములు రాకముందే ఇప్పుడు వీటి యందు నాకు సంతోషము లేదని నీవు చెప్పు సంవత్సరములు రాకముందే. మనము చదువుకున్న వాక్య భాగములో యవ్వన కాలమందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకో అని ప్రసంగి గ్రంథకర్త చెప్పటం చూడగలము. కొంతమంది మనలో మధ్య వయస్సుకులు ఉండొచ్చు, చిన్న బిడ్డలు కొంతమంది ఉన్నారు, వృద్ధులు ఉన్నారు. ఈ మాటను మనకు తగినట్లు కూడా తీసుకోవచ్చు. నీకు యుక్త సమయము, నీకు ఇంకా సమయం ఉన్నప్పుడే నీవు నీ దేవుడైన యెహోవాను స్మరణకు తెచ్చుకో అని దేవుని యొక్క వాక్యము ఉదయకాలమున నీతోనూ నాతోనూ మాట్లాడుచున్నది. కొందరు తమ సమయమంతా వ్యర్థం చేసుకుంటారు. తమకి ఇవ్వబడిన తరుణాలన్నీ వ్యర్థం చేసుకుంటారు. అన్నీ అయిన తర్వాత ఇప్పుడు నేను సేవ చేస్తాను, ఇప్పుడు నేను దేవుని కార్యములు చేస్తాను, ఇప్పుడు నేను దేవుని కొరకు జీవిస్తాను అని చాలా రోషము కలిగిన వారిలాగా ముందుకు వస్తూ ఉంటారు. సమయమంతా వ్యర్థమైన తర్వాత నీ సృష్టికర్తను నువ్వు స్మరణకు తెచ్చుకొని ఆయన యొక్క కార్యములను చేయాలని ఆశపడినప్పటికీ నీవు సంపూర్ణముగా చేయలేవు. ఎందుకంటే నిన్ను యుక్త కాలమున ప్రభు ఎన్నుకున్నప్పుడు, నీవు ఆయన చేత కోరుకొనబడిన సమయంలో నీవు ఆయనకు అప్పగించినట్లయితే నిన్ను ఆయన వాడుకునే విధానము చాలా గొప్పదిగా ఉన్నది. అయితే నీ సమయమంతా వ్యర్థము చేసుకొని, నాకు ఇప్పుడు బలము లేదు అయితే సేవ చేస్తాను, ఇప్పుడు నాకు శక్తి లేదు నేను అయితే దేవుని కార్యములు చేస్తాను, నాకు కన్నులు సరిగ్గా కనపరాలేదు నేను దేవుని కార్యములు చేస్తానని నీ శరీరంలో ఉన్న అవయవములన్నీ వ్యర్థమైపోయిన తర్వాత దేవుని కొరకు ప్రయాసపడాలని ఆశించటము ఎంత బుద్ధిహీనతో మొదటిగా మనము గ్రహించుకోవాలి. అందుకే నీ బలము ఉన్నప్పుడు, నీకు సమయము అనుకూలముగా ఉన్నప్పుడు, దేవుని కార్యములు చేయాలని ప్రభు నిన్ను ప్రేరేపించినప్పుడే నీవు గొప్ప కార్యములను దేవుని కొరకు తలపెట్టాలని ప్రభు ఆశిస్తూ ఉన్నాడు. యాకోబు ఏసావు జీవితంలో మనం చూసినట్లయితే ఇద్దరు సహోదరులు దేవుని యొక్క ఆశీర్వదించబడిన ఒక కుటుంబంలో జన్మించిన వారు, అబ్రహాము యొక్క మనవళ్ళు. అయితే ఏసావు ఒక దినమున తన యొక్క ఆహారము, తన యొక్క ఆకలి కోసము తన జ్యేష్ఠత్వ ఉన్న హక్కును అమ్మివేసుకున్నాడు, దానిని పాడు చేసుకున్నాడు, తిరిగి సంపాదించుకునే దానికోసము. అయితే ఆ ఆశీర్వాదములు, తండ్రి దగ్గర నుంచి రావాల్సిన ప్రతి ఆశీర్వాదము, ఆ జ్యేష్ఠత్వ హక్కు అతడు అమ్మివేసిన దినమునే అతని విడిచి వెళ్ళిపోయినాయని గ్రహించుకోలేకపోయినాడు. తండ్రి అతనిని ఆశీర్వదిస్తాను అన్న దినమున యథావిధిగా నిర్లక్ష్యముగా వేటకు వెళ్ళినాడు. తిరిగి వచ్చి చూసినప్పుడు తన యొక్క ఆశీర్వాదములన్నీ తన సహోదరుడు దోచివేసుకొని అక్కడి నుండి వెళ్ళిపోయినాడు. అప్పుడు ఏసావు అలమటించిన కార్యం మనము చూసినట్లయితే, నాకు ఒక్క ఆశీర్వాదము కూడా లేదా అని, నాకు ఒక్క ఆశీర్వాదము కూడా లేదా అని అతని తండ్రి అయిన ఇస్సాకు దగ్గర అంగలార్చడం మనం చూడగలం. సమయం ఉన్నప్పుడు తన జ్యేష్ఠత్వపు హక్కును కాపాడుకొనలేదు, తండ్రి చెప్పినప్పుడు వేగముగా పని చేయలేదు. సమయం గడిచిపోయిన తర్వాత ఎంతో వేదనతో దుఃఖపడే కార్యంను మనం చూస్తూ ఉన్నాం. నీవు కూడా సమయం గతించిపోయేంత వరకు సమయాన్ని వ్యర్థపరచుకొని, ఆ తర్వాత
నాకు ఆశీర్వాదములు లేవు, నాకు దీవెనలు లేవు అని అంగలార్చినట్లయితే అది వ్యర్థమే. ప్రభువు నిన్ను ప్రేమించి నీకు సమయమునిచ్చినాడు, నీకు తన కృపనిచ్చినాడు, నిన్ను కనికరించినాడు, నిన్ను ఆశీర్వదిస్తాను నా యొద్దకు రమ్మని పిలిచినాడు. పిలిచినప్పుడు నీవు లోబడ్డట్లయితే, నిజముగా నీవు ఆయన మాటకు విధేయుడిగా ఉన్నట్లయితే, నీవు ఆయన యొక్క వాక్యమును నీకు అనుగ్రహించబడినప్పుడే ఆ మాటకు లోబడి నీవు ఆయన కార్యములు చేయడానికి పూనుకొన్నట్లయితే, ప్రభువు నిన్ను ప్రేమించినవాడు, నిన్ను పిలిచినవాడు నిన్ను ఎంత మాత్రము చేయవిడువడు. నిన్ను ఆశీర్వదించి అనేకులలో నిన్ను గొప్పవాడిగా చేయగలడు. యవన కాలములో, యుక్త కాలములో నీ శరీరంలో బలమున్నప్పుడే నీవు దేవుని కొరకు ప్రయాసపడు. నీ కొరకు ప్రభు కలిగి ఉన్న ఉద్దేశాలని సంపూర్ణపరుస్తాడు. ఇతరులను దేవుని కొరకు ఆదాయము చేసుకో, వారిని దేవుని సన్నిధికి నడిపించు. గొప్ప కార్యములను నీ జీవితంలో చూడగలవు. సమయాన్ని వ్యర్థపరచుకొని ఏడ్చి అంగలార్చి ఏమీ ప్రయోజనము లేదు. ప్రభువు పిలిచినప్పుడు మన పితరుడైన అబ్రహాము మాటకు లోబడినాడు. నీ స్వదేశమును, నీ జనులను విడిచి నేను చూపించే దేశమునకు వెళ్ళమన్నాడు. ఆయన అలాగనే చేసి ఈరోజు వరకు నీకు నాకు విశ్వాసులకు విశ్వాసమును నేర్పించే పితరుడుగా ఉన్నాడు. నీవు నేను అలాంటి కృపను సంపాదించుకోవాలంటే ప్రభువుని తగిన సమయంలో జ్ఞాపకం చేసుకుందాం, ఆయన మార్గంలో నడుద్దాం. అంతం వరకు ఆయనకు ప్రియమైన జీవితాన్ని జీవించడానికి ప్రయత్నిద్దాం. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న పరలోకపు తండ్రి, ఈ ఉదయకాల సమయానికై వందనములు. మీరు మాకు అనుగ్రహించిన నీ వాక్యమును బట్టి స్తోత్రములు చెల్లించుకుంటూ, మేము నీకు నాయన ఇంపైన జీవితమును జీవించేవారిగా నీ కృపను దయచేయమని వేడుకుంటూ, తగిన సమయం అనగా యుక్త కాలమున నీవెన్నుకున్న సమయంలో నీకు లోబడేదానికి మాకు నేర్పించమని, ఈ దినము నుండి మా జీవితంలో నీ కార్యములను చూసేదానికి సహాయం చేయమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మిక సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ తోడై ఉండి సదాకాలము నడిపించును గాక. ఆమేన్.